హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వర్క్ ఎట్ హైట్ గురించి కొన్ని సేఫ్టీ టిప్స్ తెలుసుకుందాం. వర్క్ ఎట్ హైట్ ఒక చిన్న ఇంటి నిర్మాణం నుండి ఒక మెగా కన్స్ట్రక్షన్ వరకు అన్నింటిలో ఇన్వాల్వ్ అయి ఉన్న ఒక యాక్టివిటీ వర్క్ ఎట్ హైట్. మన రోజువారీ జీవితంలో కూడా మనం వర్క్ ఎట్ హైట్లో ఇన్వాల్వ్ అవుతాము. ప్రపంచంలో కార్మికులు ఎక్కువగా గాయాల పాలవటానికి ఈ యాక్టివిటీ ఒక కారణం. సరైన సేఫ్టీ ప్రికాషన్స్ లేకపోతే ప్రాణాలు కూడా కోల్పోయే ఒక ప్రమాదకరమైన యాక్టివిటీ వర్క్ ఎట్ హైట్. ఈ వర్క్ ఎట్ హైట్ యాక్టివిటీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, వర్క్ ఎట్ హైట్ అంటే ఏమిటి? దీన్ని సులభంగా చెప్పాలంటే భూమి మీద నుండి కొంత ఎత్తులో చేసే ఎలాంటి పన్నైనా వర్క్ ఎట్ హైట్గా పరిగణిస్తారు. ఒక కుర్చీ మీద నిల్చుండి పనిచేసే ఎత్తు నుండి ఒక పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎత్తు వరకు ఏదైనా సరే వర్క్ ఎట్ హైట్గానే పరిగణిస్తారు. ఇంటి సీలింగ్ మీద పనిచేయడం, పెద్ద పెద్ద టవర్స్ మీద పనిచేయడం, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టాప్లో పనిచేయడం, బిజినెస్ హోర్డింగ్స్ మీద పనిచేయడం, స్కాఫోల్డింగ్స్ మీద, లేడర్స్ మీద, మొబైల్ ఎక్విప్మెంట్ వర్కింగ్ ప్లాట్ఫామ్ మీద, వెజల్స్, టవర్స్, ట్యాంక్స్, ఎక్స్చేంజెస్ మీద పనిచేయడం మొదలైనవి. ఓషా యొక్క స్టాండర్డ్స్ ప్రకారం 1.8 మీటర్స్ కన్నా ఎక్కువ హైట్లో పనిచేస్తే అది వర్క్ ఎట్ హైట్గా పరిగణిస్తారు. ఫుల్ సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఫుల్ సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవ్వకపోతే అది సేఫ్టీ బ్రీచ్గా పరిగణిస్తారు. వర్క్ ఎట్ హైట్ చాలా ప్రమాదకరమైన యాక్టివిటీ. కేవలం కాళ్ళు, చేతులు, నడుము విరగటం మాత్రమే కాకుండా తలకు గాయాలవ్వటం, వెన్నుపూస దెబ్బతిని జీవితాంతం మంచాన పడటం, ప్రాణాలు కోల్పోవడం కూడా జరగవచ్చు. కాబట్టి దీని యొక్క హజార్డ్స్ గురించి మనం పూర్తిగా అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. వర్క్ ఎట్ హైట్ హజార్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫాలింగ్ ఆఫ్ పీపుల్, కార్మికులు ఎత్తు నుండి పడిపోవడం. ఒక కార్మికుడు ప్రాణాలు పోవడానికి ఎక్కువగా కారణమయ్యే ఒక హజార్డ్ ఇది. ముఖ్యంగా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో కార్మికులు ఎక్కువగా వర్క్ ఎట్ హైట్లో పనిచేస్తున్నప్పుడు క్రిందకి పడిపోవడం జరుగుతుంది. దీనికి చాలా కారణాలు ఉంటాయి. పూర్ యాక్సెస్ అండ్ ఈగ్రెస్, నడవటానికి, మీదకు వెళ్ళటానికి సరైన మెట్లు, నిచ్చెనలు, దారులు లేకపోవడం. అన్గార్డెడ్ ఎడ్జెస్, కన్స్ట్రక్షన్ యొక్క నిర్మాణాలు పూర్తిగా ఎడ్జెస్తో మూసి ఉండకపోవటం వల్ల. ఓపెనింగ్స్, కన్స్ట్రక్షన్ కోసం చేసిన టెంపరరీ లేదా పర్మనెంట్ హోల్స్ని మూయకుండా ఓపెన్గా ఉంచడం. పూర్ లైటింగ్, సరైన వెలుతురు లేకపోవడం. ఫ్రెజైల్ రూఫ్స్, బలహీనమైన పైకప్పులు, కార్మికులు పనిచేసే రూఫ్ లేదా సీలింగ్ బలహీనంగా ఉంటే అవి పగిలి కార్మికులు కిందకు పడి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఫాలింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, వర్క్ ఎట్ హైట్ నుండి కేవలం మనుషులు మాత్రమే కాకుండా వారు ఉపయోగించే టూల్స్, పనిముట్లు కూడా కిందకు పడి అవి కింద పనిచేసే కార్మికులను గాయపరుస్తాయి లేదా ప్రమాదానికి గురి చేస్తాయి. టూల్ బాక్స్ కిట్స్, రెంచెస్, స్పానర్స్ అండ్ అదర్ టూల్స్ అండ్ ఆబ్జెక్ట్స్ కిందకు పడే అవకాశం ఉంటాయి. కార్మికులు హెల్మెట్ కనుక వాడకపోతే వారి తలకు తీవ్రమైన గాయాలు అవుతాయి. స్లిప్పింగ్ హజార్డ్, జారిపోవడం. ఏదైనా ఒక కెమికల్ మీద కాలు వేయడం వల్లనో లేదా ఒక టూల్ మీద కాలు వేయడం వల్లనో కొన్నిసార్లు కార్మికులు కిందకు పడి గాయాలు పాలవుతారు. ట్రిప్పింగ్ హజార్డ్స్, ఏదైనా ఒక వస్తువు అడ్డంగా రావడం వల్ల లేదా ఒక ఎలక్ట్రికల్ కేబుల్ అడ్డంగా రావడం వల్లనో మనం కిందకు పడిపోవడాన్ని ట్రిప్పింగ్ అంటారు. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ట్రిప్పింగ్ కూడా ఎక్కువగా జరుగుతూ కార్మికులు గాయాలు పాలవుతుంటారు. స్ట్రక్చరల్ కొలాప్స్, కార్మికులు పనిచేసే స్ట్రక్చర్స్ అంటే స్కాఫోల్డింగ్స్, లేడర్స్ మరియు మొబైల్ ఎక్విప్మెంట్ వర్కింగ్ ప్లాట్ఫామ్స్ మెకానికల్ ఫెయిల్యూర్స్ వల్లనో లేదా ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ వల్లనో లేదా మరేదైనా కారణం వల్లనో సడన్గా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల వర్కర్ ఇంజురీస్, ప్రాపర్టీ డ్యామేజ్ అండ్ స్ట్రక్చరల్ డ్యామేజ్ కూడా జరుగుతూ ఉంటుంది. ఎలక్ట్రికల్ హజార్డ్స్, ఇది కూడా చాలా ముఖ్యమైనది. భూమి నుండి ఎత్తు వరకు వెళ్ళి పనిచేసే కార్మికులకు ఎలక్ట్రికల్ వైర్స్కి దగ్గరగా పనిచేయవలసి ఉంటుంది. అటువంటప్పుడు సరైన ఎలక్ట్రికల్ సేఫ్టీ మెజర్స్ లేకపోతే కేవలం పనిచేసే వ్యక్తి మాత్రమే కాకుండా అందరికీ ప్రమాదం ఏర్పడుతుంది. ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్, ఎక్కువ ఎత్తులో పనిచేసేటప్పుడు విపరీతమైన గాలి, వేడి లేదా దుమ్ము వలన కార్మికులకు చాలా ప్రమాదాలు ఏర్పడుతుంటాయి. అలాగే వర్షాలు మరియు ఉరుముల వల్ల కూడా కిందకు పడిపోయే అవకాశం ఉంటుంది. పని ప్రారంభించడానికి ముందు రిస్క్ అసెస్మెంట్ మరియు జేహెచ్ఏల ద్వారా మొత్తం రిస్క్ మరియు కాన్సిక్వెన్సెస్ని క్యాలిక్యులేట్ చేసి హజార్డ్స్ అన్నిటినీ ఎలిమినేట్ చేసి రిస్క్ లెవెల్ని తగ్గించి ఆ తర్వాత పని ప్రారంభించాలి. ఇక కంట్రోల్ మెజర్స్, వర్క్ ఎట్ హైట్ చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే పూర్తి సేఫ్టీ మెజర్స్ని తీసుకున్నాకే పని ప్రారంభించాలి. వర్క్ ఎట్ హైట్లో పనిచేసే ప్రతి వర్కర్కి వర్క్ ఎట్ హైట్
ఫుల్ బాడీ హార్నెస్ ట్రైనింగ్ మరియు సర్టిఫికేషన్ ఉండాలి. వర్కర్స్ ఎత్తులో పనిచేయడానికి కావలసిన మెడికల్ ఫిట్నెస్ ఉందా లేదా మేనేజ్మెంట్ ముందుగానే చెక్ చేయాలి. ముందుగా కార్మికులు పనిచేయబోతున్న వర్కింగ్ ప్లాట్ఫామ్ అనేది స్ట్రాంగ్ అండ్ సాలిడ్గా ఉందని కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే పనిచేసే రూఫ్ కానీ సీలింగ్ కానీ వర్కింగ్ ప్లాట్ఫామ్ కానీ పనిచేయడానికి కావాల్సినంత బలంగా ఉంది అని కన్ఫర్మ్ చేసుకోవాలి. ప్లాట్ఫామ్కి రీచ్ అవ్వడానికి ప్రాపర్ యాక్సెస్ అండ్ ఈగ్రెస్ సఫిషియెంట్గా ఉందని కన్ఫర్మ్ చేయాలి. ఉదాహరణ ల్యాడర్స్ మరియు MEPW. టూల్స్ అండ్ టాకిల్స్ని ఒక బ్యాగ్లో పెట్టుకొని రోప్ సహాయంతో మీదకు తీసుకుని వెళ్ళాలి. మీదకు వెళ్ళటానికి ఉపయోగించే ల్యాడర్స్ మరియు MEPWలు స్కాఫోల్డింగ్స్ని ఇన్స్పెక్షన్ చేసి ఇన్స్పెక్షన్ ట్యాగ్స్ స్టిక్కర్స్ వేయాలి. పనిచేసే వర్కింగ్ ప్లాట్ఫామ్ చుట్టూ మనుషులు టూల్స్ పడిపోకుండా కంప్లీట్ గార్డింగ్ చేయాలి. ఎడ్జెస్ని మూసివేయాలి. వర్కర్స్ ఎల్లప్పుడూ వర్కట్ హైట్లో ఫుల్ బాడీ హార్నెస్ లేదా ఫాల్ అరెస్టర్ సిస్టమ్ని ఖచ్చితంగా ఉపయోగించాలి. పనిచేసే ప్లాట్ఫామ్లో ఎటువంటి ఓపెనింగ్స్ ఉన్నా వాటిని టెంపరీగా లేదా పర్మనెంట్గా క్లోజ్ చేయాలి. పనిచేయడానికి కావలసిన ఫుల్ లైటింగ్ ప్రొవైడ్ చేయాలి. టూల్స్ మరియు వర్కర్స్ ఒకవేళ కిందకు పడిపోకుండా రక్షించే సేఫ్టీ నెట్స్ని ఖచ్చితంగా యూజ్ చేయాలి. స్లిప్పింగ్కు కారణమయ్యే ఎలాంటి కెమికల్స్ అయినా లిక్విడ్స్ అయినా పనిచేసే ప్లాట్ఫామ్ మీద లేకుండా అవాయిడ్ చేయాలి లేదా ఫుల్ హౌస్ కీపింగ్ చేయాలి. ప్రాపర్ స్టోరింగ్ అండ్ స్టాకింగ్ ద్వారా ట్రిప్పింగ్ హజార్డ్స్ని మనం కంట్రోల్ చేయవచ్చు. స్ట్రక్చరల్ కొలాప్స్ జరగకుండా వాటిని ప్రాపర్గా ఇరిక్ట్ అయ్యేలా చూడాలి. స్ట్రాంగ్ అండ్ సాలిడ్గా ఉండేలా చూడటం, ఇన్స్పెక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఉండేలా చూడటం అవసరం. అలాగే ఒకవేళ స్ట్రక్చరల్ కొలాప్స్ అయ్యే అవకాశాలు ఉంటే చుట్టుపక్కల ఉన్న వర్కర్స్ అండ్ స్ట్రక్చర్స్ని సేఫ్గా ఉండేలా జాగ్రత్త వహించాలి. వర్కింగ్ ప్లాట్ఫామ్ చుట్టూ తిరిగే మొబైల్ ఎక్విప్మెంట్స్ అండ్ వెహికల్స్ ప్లాట్ఫామ్ని గుద్దకుండా ప్లాట్ఫామ్కి బ్యారికేషన్ సైనేజెస్ ప్రొవైడ్ చేయాలి. అలాగే కదిలే ఎక్విప్మెంట్స్ అండ్ వెహికల్స్కి కంపల్సరీగా ఫ్లాగ్మెన్ని ప్రొవైడ్ చేయాలి. ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్లో వర్కర్స్ అసలు పని చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. కన్స్ట్రక్షన్ పైనుండి డెబ్రీస్ కింద పడకుండా డెబ్రీస్ షూట్ని యూజ్ చేయాలి. పనికి ముందు తర్వాత ఫుల్ హౌస్ కీపింగ్ ఫాలో అవ్వాలి. వర్కెట్ హైట్ కోసం ఉపయోగించే స్కాఫోల్డింగ్స్ని కంప్లీట్ కాంపోనెంట్స్తో కంప్లీట్ ఎరెక్షన్ అయ్యి ఇన్స్పెక్షన్ అయి ఉండేలా చూసుకోవాలి. వర్కర్స్ ఎల్లప్పుడూ ఫుల్ PPE ఫుల్ బాడీ హార్నెస్ని ఉపయోగించే విధంగా వాళ్ళని మోటివేట్ చేయాలి. ఇక ఫుల్ బాడీ హార్నెస్ గురించి, స్కాఫోల్డింగ్ గురించి, మొబైల్ ఎక్విప్మెంట్ వర్కింగ్ ప్లాట్ఫామ్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.